వైసీపీ నాయకులపై మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారన్నారు. అధికారం పోయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారాయన. మహిళలపై అసభ్యంగా మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కర్నూలుకు ఇండస్ట్రీలు వస్తున్నాయని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు ఆయన. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగులో పాల్గొన్న ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి అని కొనియాడారు. వైసీపీ నాయకులపై మంత్రి టీజీ భరత్ ఫైర్ అవ్వడం జరిగింది. అయితే ప్రతిపక్ష నాయకులు ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారనే భ్రమలో ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. అయితే అధికారం పోయినా వారిలో మార్పు ఏమాత్రం రాలేదని ఆయన మండిపడ్డారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే కర్నూలుకు ఇండస్ట్రీలు వస్తున్నాయని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగులో పాల్గొన్న ఆయన అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి అని ఆయన కొనియాడడం జరిగింది.